మన సాహిత్యం ఛానల్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోతున్న స్టోరీ చిన్ననాటి గేపకాలు. రాసిన వారు మూరిశెట్టి గోవింద్, చదువుతున్నవారు డివి సుకన్య. కథ వినే ముందు ఎవరైనా కొత్తగా వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అది పల్లెలు 4 పాదాల మీద నడిచిన కాలం. కులాలు ఎన్నైనా మతాలుండినా అంతా కలిసిమెలిసి బతికిన కాలం. కుల వృత్తిని నమ్ముకున్నోళ్లకు బంగారట్ట కాలం. మంగళోడి పని మంగళోడు, సాకలోడి పని సాకలోడు, కుమ్మరోడి పని కుమ్మరోడు, కంసలోడి పని కంసలోడు, తోటి పని తోటిది, తలారి పని తలారిది. ఒకరికొకరు ఓరుపనేది లేదు. ఒకరి పనుల్లో ఒకరు తలదూర్సిందీ లేదు. రేపు మాపుల గురించి దిగులుండేది కాదు. అంతా సుభిక్షం. అప్పుడు మేమంతా ఊళ్లకు బలమైన కాళ్ళైతే రైతులేమో మా పల్లె బతుకులకు వెన్నెముకై మా బతుకులు బలంగా ఉండేవి. కరువు కాటకాలొచ్చి అప్పుడప్పుడు రైతుల కన్నా కూటికి దిగులుండేది కానీ కొల వృత్తిని నమ్ముకున్న మా బోటోన్లకి ఆ దిగులుండేది కాదు. ఎప్పుడు మా పని కూటి మిందు కూరగా ఉండేది. నేనప్పుడు 6 ఏళ్ల పిలగోణ్ణి. మా అయ్య అమ్మ నన్ను భలే ముదిగారంగా చూసుకునేవాళ్ళు. నా చిన్నతనమంతా ఎన్ను మింద గువ్వకు జరిగినట్టే జరిగింది. అప్పటికే మా అయ్య ఊళ్ళ మీద పనికి పోతా పోతా నన్ను కూడా పిలుచకపోయేవాడు. అప్పటికి నాకింకా పుట్టెంటుకలు కూడా తీయలేదు. ఆడబిడ్డికి మాదిరిగా నా ఎంటుకలు పొడుగ్గా పెరిగిపోయి పిల్లల దాకా ఇరబోసుకొని ఉండేవాడిని. అప్పుడు మా అమ్మ పిల్లవాడట్టే ఎంటికలు ఇరబోసుకొని ఊళ్ళ మీద పోయేది మంచిది కాదని నా తలకు శనిగి సమురు ముగ్గగా పెట్టి దువ్వి కిష్టుడు కొండేసి చుట్టూ పూలు చుట్టి పంపేది. అప్పుడు నేను మా అయ్య ఎంగటెడ్డూరులో ఎలబారితే గెరిగి దొనదాకా 2-3 మైళ్ళ దూరం మడికయ్యల పక్కన చెరుకు తోట సందుల్లో గెనాలమ్మిటా దూరిపోయేది. పచ్చనాకు భూమి మీద పరిసినట్టు ఎంత దూరం చూసినా మల్లె. అక్కడక్కడ సింగారంగా ఎగరత కొంగల గుంపులు. నాకైతే చూసేదానికి భలే కుశాలగా ఉండేది. ఆకు అలుముల మీద పేరుకునుండే మంచు తుంపర్లు కాసే ఎండకు దగదగలాడిపోతా భలే ఉండేది. ఇంకొక పక్క పిట్టి గువ్వలు, జీనుబాయిలు వాటి ముక్కులతో చెరుకు ఆకుల్ని ఈనెలుగా సేల్చకపోయి నేర్పుగా చెట్టు కొమ్మల మీద గూళ్ళు కడతా ఉంటే కన్నులార్పేది కూడా మర్చిపోయి చూస్తా ఉండిపోయేవాణ్ణి. ఎక్కడ చూసినా రైతులు బావల్లో మూటలు కట్టి రాయుడన్నా రాయుడాని నీళ్లుతోలే ఓళ్ళు. వాళ్ళ రాగాలు ఇంటా నడుస్తా ఉంటే ఎంత దూరం నడిసినా అలుపనేది వచ్చేది లేదు. నాకు దప్పికయ్యిందంటే నేనే కాలవల్లో దిగి నీళ్లను దోసిళ్లతో ఎత్తుకొని తాగి సొక్కాయి నిక్కరు తడుపుకునేవాణ్ణి. అప్పుడు మా అయ్య అట్టగాదురా ఎర్రినా కొడక అని నీళ్లు దోసిళ్లతో ఎత్తుకొని సూపుడేలు బొట్నేలు సందుల్లో సుక్క నీళ్లు కింద గారకుండా భలే లఘువుగా తాగిపించేది. ఇప్పటికీ నేను పిల్లకాయలకు అట్ట తాగించాలని ఎట్టెట్టనో చూస్తాను. నా తరం కాలేదు. అన్నీ సరే, మా అయ్య నన్ను చదివించకుండా చేసినాడు. నా ఈడోళ్ళంతా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తా ఉంటే చదువుకోకపోయినందుకే కదా మన బతికిట్టా అయిందని ఇప్పటికీ బాధపడతా ఉంటాను.